మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఒక విధవరాలు సాధువుతో గర్భం దాల్చాలి అనుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అవంతి రాజ్యంలో పద్మ అనే ఒక విధవరాలు నివసిస్తూ ఉండేది. ఆమెకు సుమారు 28 ఏళ్ల వయసు. అప్పటికే ఆమె మానసికంగా ఎంతగానో కృంగిపోయి ఉంది. ఎందుకంటే ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు అలాంటివి. పెళ్ళైన 1 సంవత్సరానికే ఆమె భర్త చనిపోయాడు. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఆమె బంధువులందరూ కూడా ఆమె నష్టజాతకురాలని, ఆమెను ఒంటరిదాన్ని చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఇంకా ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. దానివల్ల ఆమె జీవితం చాలా కఠినంగా మారిపోయింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవటం వల్ల పేదరికం అనుభవిస్తూ ఒక్క పూట తింటే మరో పూట పస్తులు ఉంటూ జీవనం గడుపుతుంది. అప్పుడప్పుడు పొలాల్లో కూలి పని చేసుకునేది. ఇలా బ్రతుకుతున్న ఆమెను చూసి ఊళ్ళో ఉండే కొంతమంది మగవాళ్ళు ఎప్పటికప్పుడు డబ్బు చూపించి ఆమెను లొంగ తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆమె ఇంటి నుండి బయటకు వచ్చిందంటే చాలు రకరకాల మాటలతో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆమె అన్నిటినీ మౌనంగా భరించేది. అయితే ఆమె మనసులో కూడా కొన్ని కోరికలు ఉండేవి. రాత్రిపూట ఆమె తన భర్తతో గడిపిన మధుర క్షణాలు తలుచుకుంటూ ఒంటరితనంతో ఎంతగానో బాధపడేది. నాకు కూడా కష్ట సుఖాలు పంచుకోవడానికి ఎవరైనా తోడుగా ఉంటే బాగుండేదని ఆలోచిస్తూ ఉండేది. నా భర్త ఉంటే నేను పిల్లాపాపలతో ఎంతో సంతోషంగా జీవించేదానిని అని అనుకుంటూ ఉండేది. అయితే భర్త చేరిపోయినప్పటికీ కూడా తను తల్లి కావాలని అనుకుంది. కొన్ని సందర్భాల్లో ఆమె ఎవరినైనా మగవాళ్లతో మాట్లాడి తన కోరికను తీర్చుకోవాలనుకునేది. కానీ అది తప్పని తన కోరికను చంపుకునేది. ఇలా మనసులోని ఆలోచనల వల్ల ఇంకొంచెం భావోద్వేగానికి లోనయ్యేది. మనసుకు శరీరానికి మధ్య జరిగే సంఘర్షణలో ఆమె ఎంతో నలిగిపోయేది. ఇది ఇలా ఉంటే, ఆ ఊరిలో ఉన్న ఒక ఋషి రోజు భిక్షాటనతో జీవితం గడిపేవారు. అయితే ఒకరోజు ఆ ఋషి భిక్షాటన కోసం వెళ్ళాడు. అతను భిక్షాటన చేస్తూ బాగా అలసిపోయి దాంతో అటూ ఇటూ చూస్తూ ఉండగా అప్పుడు అతనికి ఒక బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఎవరో కాదు, పద్మ. అప్పుడు ఆ ఋషి బావి దగ్గరకు వచ్చి పద్మను త్రాగడానికి నీళ్లు ఇవ్వమని అడుగుతాడు. కానీ పద్మకు మాత్రం అతన్ని చూడగానే మోహం కలుగుతుంది. అలా ఋషిని చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే ఆ ఋషి చాలా అందంగా దృఢంగా ఉంటాడు. పద్మ అతన్ని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు ఋషి, అమ్మా, నాకు త్రాగడానికి కొన్ని నీళ్లు ఇవ్వగలవా అని అడుగుతాడు. అప్పుడు పద్మ ఉలిక్కిపడి తన ఆలోచనల నుండి బయటపడుతుంది. ఇంకా ఋషికి తాగడానికి నీళ్లు ఇస్తుంది. అప్పుడు ఋషి పద్మతో, తల్లి, నేను ఈ రాత్రికి ఇక్కడ గడపటం కోసం ఈ ఊరిలో ఏదైనా ఆశ్రమం ఉందా అని అడుగుతాడు. దానికి పద్మ తన మనసులో ఇతనితో ఎలాగైనా నా కోరిక తీర్చుకొని పిల్లల్ని కనాలని అనుకుని ఇలా చెప్తుంది. ఇక్కడ అలాంటి ఆశ్రమాలు అయితే ఏమీ లేవు, కానీ కావాలంటే ఈ రాత్రికి మీరు మా ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చునని అంటుంది. అప్పుడు ఋషి, తల్లి, నాకు ఆశ్రయం ఇస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు అని అంటాడు. కానీ పద్మ మాత్రం తన ఇంట్లో ఒంటరిగా ఉంటుందన్న విషయం ఋషికి చెప్పదు. ఇంకా ఆమె ఋషిని ఇంటికి తీసుకువెళ్తుంది. కానీ ఆమె మనసంతా కోరికలతో నిండిపోయింది. ఇంకా ఆమె ఋషితో ఇలా అంటుంది, మీరు ఇక్కడ మంచం పైన కూర్చోండి, నేను మీకోసం పడకను సిద్ధం చేస్తానంటుంది. దానికి ఋషి, మీరు ఇస్తున్న ఈ ఆతిథ్యం నాకు చాలా పెద్ద ఉపకారం తల్లి, మీకు ధన్యవాదాలు అంటాడు. పద్మ వేగంగా పడక సిద్ధం చేసి ఋషిని పిలుస్తుంది. ఇంకా ఇలా అంటుంది, మీరు ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. చాలా దూరం నడవటం వల్ల మీకు ఆకలి వేస్తూ ఉండవచ్చునని అంటుంది. వెంటనే వెళ్ళి పొయ్యి వెలిగించి వంట చేస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం ఆలోచనలతో వేడెక్కిపోతుంది. ఆమె ఒక ఋషి విషయంలో ఇలాంటి ఆలోచనలు తప్పని మన మనసుకు సర్దు చెప్పుకొని వంట పూర్తి చేసుకొని ఋషి దగ్గరకు వెళ్తుంది. భోజనం చేస్తున్నప్పుడు ఋషి పద్మను ఇలా అడుగుతాడు, అమ్మా, మీరు ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటారా? దానికి పద్మ, అవును స్వామి, నా భర్త చనిపోయాక నేను ఒక్కదాన్నే ఈ ఇంట్లో ఉంటున్నాను. పొలాలలో కూలి పని, ఇళ్లల్లో పాచి పనులు చేసుకుని బ్రతుకుతున్నాను. ఈ ఒంటరితనంతో బ్రతకడం చాలా కష్టమైన విషయం అని అంటుంది. ఆమె మాటలన్నీ శ్రద్ధగా విన్న ఋషి ఆమెతో ఇలా అంటాడు,
జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టసుఖాలు వస్తూ ఉంటాయి. వాటిని భరించక తప్పదు. ఇంకా చావు నుండి అయితే ఎవరూ తప్పించుకోలేరు. అలా అని కష్టం వచ్చినంత మాత్రాన మనం జీవితంలో ఓడిపోయినట్లు కాదని అంటాడు. ఆ మాటలు విన్న పద్మ మనసుకు కొంచెం ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు ఆమె మీరు అనేది నిజమే అని చెప్తుంది. స్వామి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ఇంటి పనులు పూర్తి చేసుకుని స్నానం చేసి వస్తాను అంటుంది. దానికి రిషి సరే, నేను కొంచెం సేపు ధ్యానం చేస్తానని అంటాడు. అప్పుడు పద్మ లోపలికి వెళ్ళి గిన్నెలు తోమేసి ఇల్లు ఊడ్చేసి స్నానానికి వెళ్తుంది. ఆమె శరీరానికి చల్లని నీళ్లు తగలగానే ఆమె మనసులో మళ్ళీ కోరికలు చెలరేగాయి. ఆమె స్నానం పూర్తి చేసి తన అందం ఇంకొంచెం ఎక్కువగా కనిపించి బట్టలు కట్టుకుని రిషిని తన వైపు ఆకర్షించాలని అనుకుంటుంది. అద్దం ముందు నిలబడి అందంగా తయారైంది. కానీ ఆమె మనసులో మళ్ళీ ఆందోళన మొదలైంది. అదేంటంటే ఒకవేళ ఆమె రిషిని ఆకర్షించలేకపోతే ఆమెను రిషి నిరాకరిస్తే ఏం చేయాలి అని అంతలోనే మళ్ళీ ఆమెకు రిషిపైన ఇలాంటి కోరిక సరైనది కాదని అనిపిస్తుంది. ఇంకా ఏదో ఒకలాగా ఆమెలోని కోరికలను అణుచుకొని రిషి దగ్గరకు వెళ్ళింది. ఇంకా ఇలా అడిగింది, స్వామి, మీరు చాలా ఏళ్ళు ఘోర తపస్సు చేసి ఎంతో జ్ఞానం పొందారు. అయితే నాకు ఈ విషయం చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి తనలోని ఇష్టాలను కోరికలను పూర్తిగా వదులుకోవటం సాధ్యమేనా అని అడుగుతుంది. అప్పుడు రిషి ఆమెను దీర్ఘంగా చూసి అవును తల్లి, సాధ్యమే అని అంటాడు. ఒకవేళ మనిషి తన మనసును తన నియంత్రణలోనికి తెచ్చుకోగలిగితే అది తప్పకుండా జరుగుతుందని అంటాడు. దానికి పద్మ నేను ఇది నమ్మలేను, ఎందుకంటే మనిషికి కోరికలు అనేవి చాలా సహజమైన లక్షణం అని అంటుంది. అప్పుడు రిషి చిరునవ్వుతో ఇలా అంటాడు, నిజమే, కోరికలు సహజమే, కానీ వాటిని నియంత్రించుకోలేకపోతే అవి మన జీవితాన్ని చిక్కుల్లో పడేస్తాయి, మనల్ని బలహీనంగా మార్చేస్తాయని అంటాడు. కానీ పద్మకు ఏమీ అర్థం కాదు. మీరు అన్నది ఏదీ నాకు అర్థం కావటం లేదు స్వామి. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఏ మనిషికైనా తన ఇష్టాలను కోరికలను అణుచుకోవటం ఎలా సాధ్యం? అది మనిషికి ఉండే సహజ లక్షణం కదా అని అంటుంది. అప్పుడు రిషి గంభీరమైన స్వరంతో ఇలా అంటాడు, తల్లి, నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. బావి దగ్గర నీళ్లు తాగినప్పుడే నీకు నా మీద కలిగిన భావన నాకు అర్థమైంది. మీరు నన్ను ఇంటికి పిలిచి వశం చేసుకోవాలని అనుకున్న విషయం కూడా నాకు తెలుసని అంటాడు. దానికి పద్మ మొహం తెల్లబడిపోయింది. ఇంకా వెంటనే ఆమె లేదు, అలాంటిదేమీ లేదు, నేను కేవలం మీకు సేవ చేయాలనుకున్నాను అని అంటుంది. అప్పుడు రిషి అమ్మ, నిజం దాచటం వల్ల లాభం ఏమీ లేదు, ఎందుకంటే మీ కళ్ళు నిజాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. నేను మీలో ఉన్న కోరికలను తీర్చాలని, దానివల్ల మీలో ఉండే కోరికలు పూర్తిగా మాయమైపోవాలని అనుకుంటున్నారు. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, ఎప్పుడైతే మీరు మీ కోరికలను తీర్చుకోవటం మొదలు పెడతారో అప్పుడు అవి మరింత పెరుగుతాయి కానీ తగ్గవు. ఇది విని పద్మ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అవును మహాప్రభు, నిజమే, నేను నా కోరికలను ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నాను. నా కోరికలు నన్ను పదే పదే తప్పుడు మార్గంలోనికి తీసుకువెళ్తూ ఉన్నాయి. దయచేసి నా సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండని వేడుకుంటుంది. అప్పుడు రిషి అమ్మా, నువ్వు ఇలాంటి ఆలోచనల నుండి బయటపడాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే సరైన మార్గం. నిజానికి కోరికలను అంతగా తీర్చుకోవాలని చూస్తే అవి అంత ఎక్కువగా పెరుగుతాయి. వాటిని అదుపు చేయడానికి ఉన్నది ఒక్కటే మార్గం, మనసును ఆధీనంలోనికి తెచ్చుకోవటం. అది ధ్యానం, త్యాగం వల్ల మాత్రమే జరుగుతుందని అంటాడు. అప్పుడు పద్మ కానీ ప్రభు, నేను ఇదంతా ఎలా చేయగలను? నేను ఒంటరిదాన్ని అని అంటుంది. దానికి రిషి నీ ఒంటరితనమే నీకు పెద్ద బలం, ఎందుకంటే నిన్ను ఆపడానికి ఎలాంటి బంధాలు బంధువులు లేరు, బాధ్యతలు కూడా లేవు. ఇది నీకు దొరికిన అవకాశం అనుకుని ధ్యానం చేయటం మొదలుపెట్టు అని అంటాడు. దానికి పద్మ ఇదంతా సులభమైన పని కాదు, ఎందుకంటే నా మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుందని అంటుంది. అప్పుడు రిషి దీనికి ఒక్కటే మార్గం, ధ్యానం, దైవభక్తి. మనిషి శరీరం ఎంత అందంగా అయినా ఉండొచ్చు, కానీ నిజమైన సౌందర్యం మనసులోనే ఉంటుందని అంటాడు. ఇలా రాత్రంతా రిషి పద్మకు ఆత్మజ్ఞానం బోధిస్తాడు. ఇంకా పద్మ తనలో కలుగుతున్న కోరికలన్నీ కూడా శాశ్వతమైనవి కాదు అని, ఒక్క క్షణం పాటు ఉండేవి అని తెలుసుకుంటుంది. అప్పుడు రిషి జ్ఞానాన్ని తెలుసుకో, అందులో నీకు నిజమైన సంతోషం దొరుకుతుందని చెప్పి ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి పద్మ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక్క
స్త్రీల గురించి 3 చెత్త విషయాలు చెప్పింది. చేదుగా ఉన్న ఇది నిజం. ప్రతి మగాడు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి ఎవరు? ఒక స్త్రీయా లేదా ఒక పురుషుడా? మీకు కూడా ఒక్కసారైనా ఈ సందేహం కలిగే ఉంటుంది కదా. కానీ మీలో చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవచ్చు. కానీ ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకు ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది. ప్రాచీన కాలంలో ఒక అడవిలో ఒక మగ కుక్కతో పాటు ఆడకుక్క కలిసి నివసిస్తూ ఉండేది. అవి రెండూ కలిసి ఎంతో ఆనందంగా జీవించేవి. ఆహారం సేవించటం దగ్గర నుంచి దాన్ని తినటం, నిద్రపోవటం వరకు అన్ని పనులు కలిసి చేసేవి. దీంతో వాటి మధ్య ప్రేమ ఎంతగా పెరిగిపోయింది అంటే ఎన్ని జంతువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాటిని అస్సలు విడదీయలేకపోయాయి. కానీ అనుకోకుండా ఒకరోజు చిన్న విషయం దగ్గర ఆ రెండింటి మధ్య వివాదం తలెత్తింది. మగ కుక్కేమో ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా స్త్రీయే అయి ఉంటుందని చెప్తూ ఉంటే, ఇది విన్న ఆడకుక్క లేదు, ఈ ప్రపంచంలో అత్యంత పాపి ఖచ్చితంగా పురుషుడే అయి ఉంటాడని చెప్తుంది. అలా వాటి మధ్య వివాదం ఎంత తీవ్ర స్థాయికి చేరింది అంటే ఎంతసేపు వాదించుకున్నా సరే ఆ రెండూ కలిసి ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. దీంతో ఆ రెండు కుక్కలు కలిసి తమ సందేహాన్ని తీర్చుకోవటం కోసం శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళాయి. అవి రెండూ కూడా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ముందు స్వామికి నమస్కరించి తమ సమస్యను వివరించాయి. మగ కుక్క ఏమో, ప్రభు, ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి స్త్రీ అని నేను ఆధారాలతో సహా నిరూపిస్తాను, స్త్రీలే ఎక్కువ మోసాలు చేస్తారు అని చెప్పగానే ఆడకుక్క మాట్లాడుతూ, లేదు ప్రభు, ఈ ప్రపంచంలో పురుషుడే అతిపెద్ద పాపి, నేను కూడా దీన్ని ఆధారాలతో సహా నిరూపిస్తానని అంటుంది. ఆ కుక్కలను చూసిన శ్రీకృష్ణుడు తనలో తాను నవ్వుకుని, సరే, మీరిద్దరూ మీ ఆధారాలను చూపించండి అని అడుగుతారు. అప్పుడు మగ కుక్క ఇలా చెప్పటం ప్రారంభిస్తుంది. ప్రభు, ఒక రాజ్యంలో ఉగ్రసేనుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి అతను ఏం చేయడానికి అయినా సరే సిద్ధపడేవాడు. అతనికి 4 కొడుకులు ఉన్నారు. అతని పెద్ద కొడుకు పేరు భీమసేనుడు. అతను అందంగా ఉండటంతో పాటు ఎంతో బలిశాలి. అతని భార్య ఉమా కూడా చాలా అందంగా ఉండేది. వాళ్ళిద్దరూ ఎంతో కాలం నుంచి చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు. కానీ ఉమకు తన అందం పట్ల చాలా అహంకారం ఉండేది. ఈ ప్రపంచంలో తనకంటే అందగత్తె మరొకరు లేరని తను భావిస్తూ ఉండేది. కానీ అనుకోకుండా ఒకరోజు భీమసేనుడు తన తండ్రి ఉగ్రసేనుడిని వ్యతిరేకిస్తాడు. దీంతో ఉగ్రసేనుడికి భీమసేనుడి పైన చాలా కోపం వస్తుంది. అందుకనే అతను భీమసేనుడిని వీలైనంత త్వరగా రాజ్యం నుంచి వెళ్ళిపోమని శిక్షిస్తాడు. అది విన్న వెంటనే భీమసేనుడు చాలా బాధపడతాడు. తన కోటలోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన వస్త్రాలను, ముఖ్యమైన వస్తువులను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇంతలో అక్కడికి ఉమా వచ్చి, ఏవండి, ఎందుకు మీరు ఇంత బాధపడుతూ ఉన్నారు, ఏం జరిగింది అని అడగగానే భీమసేనుడు జరిగిన సంఘటన గురించి తనకు వివరిస్తాడు. ఇది విన్న ఉమా, ఒకవేళ మీరు రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నట్లయితే నేను కూడా మీతో వస్తానని చెప్తుంది. మరుసటి రోజు భీమసేనుడు మరియు ఉమా రాజ్యం నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి అడవిలో నడుస్తూ ఉన్నారు. కానీ చాలా దూరం నడవటంతో వాళ్ళు బాగా అలసిపోయారు. అందుకనే వాళ్ళు ఒక చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. కానీ అనుకోకుండా అక్కడికి ఒక అతిపెద్ద పాము వచ్చి ఉమను కాటివేసింది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే భీమసేనుడు చాలా బాధపడ్డాడు. తన ప్రాణానికి ప్రాణమైన భార్యను కాపాడుకోవడానికి అతను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు తను చనిపోతుంది. దీంతో భీమసేనుడు చాలా బాగా గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. అయితే కాసేపటికి ఒక ఆకాశవాణి ప్రత్యక్షమై, యువరాజా, ఒకవేళ నువ్వు నీ జీవితంలోని సగం ఆయుష్ను దానం చేసినట్లయితే నీ భార్యను నేను తిరిగి బ్రతికిస్తానని చెప్తుంది. అది విన్న భీమసేనుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ఆయుష్లోని సగభాగాన్ని దానం చేసి తన భార్యను బ్రతికించుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి మాట్లాడుతూ, ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకు అని మాయమైపోయింది. ఉమకు మళ్ళీ ప్రాణం తిరిగి రావడంతో భీమసేనుడు చాలా ఆనందించాడు. దీంతో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి నడవటం ప్రారంభించారు. అలా నడుచుకుంటూ వాళ్ళు ఒకరోజు ఒక వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అతను చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూడగానే ఉమ ఆకర్షితురాలు అయిపోయింది.
అందుకనే తన భర్త భీమసేనుని మోసం చేసి అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఇది తెలిసిన భీమసేనుడు చాలా బాధపడ్డాడు. తన ఆయుష్లో సగభాగాన్ని ఇచ్చి తన భార్యను బ్రతికించుకున్నా సరే తన భార్య అతన్ని కాకుండా మరొక వ్యక్తిని ప్రేమించటంతో అతను చాలా బాధపడ్డాడు. దీంతో అతను తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ విధంగా మగ కుక్క శ్రీకృష్ణుడికి కథను వివరించి, కృష్ణ, ఈ కథ విన్నాక అయినా సరే అర్థమయ్యిందా? ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి స్త్రీయే అని చెప్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆడకుక్కను తన సాక్ష్యం చూపించమని చెప్తాడు. అప్పుడు ఆడకుక్క ఇలా కథ చెప్పటం ప్రారంభిస్తుంది. ప్రభు, ఒక నగరంలో పృథ్వీరాజ్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారంలో ఎంత డబ్బును సంపాదించాడు అంటే దాంతో అతను ఒక అతిపెద్ద ధనవంతుడిలాగా మారిపోయాడు. అతను తన భార్య సుమిత్రతో చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నాడు. కానీ తన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే అతను ఎప్పుడూ కూడా ఇంకా ఎక్కువ డబ్బులను ఎలా సంపాదించాలని ఆలోచిస్తూనే ఉండేవాడు. అందుకే తరచూ అతను తన వ్యాపారాన్ని కూడా విస్తరిస్తూ ఉండేవాడు. ఉన్న డబ్బు పిచ్చిని చూసిన తన భార్య సుమిత్ర, ఏమండి, జీవితంలో కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. ప్రేమ, ఆప్యాయత లాంటి సంబంధాలను మీరు ఖచ్చితంగా అనుభూతి చెందాలని చెప్తూ ఉంటుంది. కానీ తన మాటలను పృథ్వీరాజ్ అస్సలు పట్టించుకోనే లేదు. అస్సలు పట్టించుకునేవాడే కాదు కూడా. కేవలం డబ్బు సంపాదించటంపైనే దృష్టి పెట్టేవాడు. అనుకోకుండా ఒకరోజు పృథ్వీరాజుకి వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది. దీంతో అతను తన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని కోల్పోయాడు. అప్పుడు సుమిత్ర అతని దగ్గరకు వచ్చి, డబ్బు పోతే ఏమైందండి, మనం మళ్ళీ కష్టపడి డబ్బులు సంపాదించవచ్చు. జీవితంలో ప్రేమ, తోడు అన్నిటికంటే గొప్పవని చెప్తుంది. అయితే పృథ్వీరాజు సుమిత్ర మాటలను నమ్మినట్టుగా నటించాడు కానీ అతని మనసులో ఇంకో ఆలోచన ఉంది. అతను తన భార్య నగలను అమ్మి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నాడు. ఒకరోజు పృథ్వీరాజు తన భార్య సుమిత్రతో, నేను సాధువులకు భిక్ష ఇవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు నీ నగలు నాకు ఇవ్వమని చెప్పాడు. అది విన్న వెంటనే సుమిత్ర ఏమాత్రం ఆలోచించకుండా తన నగలను భర్తకు ఇచ్చేసింది. అయితే పృథ్వీరాజు ఆ నగలను అమ్మి సాధువుల ఆకలి తీర్చకుండా మళ్ళీ వ్యాపారం చేయటం ప్రారంభించాడు. ఈ విషయం సుమిత్రకు తెలిసినప్పుడు తను చాలా బాధపడింది. కానీ సున్నితమైన మనసున్న సుమిత్ర వెంటనే తనని క్షమించింది. ఈ విధంగా ఆడకుక్క కథను వివరించి ఈ కథ ప్రకారం ఈ ప్రపంచంలో అతిపెద్ద పాపి పురుషుడే అని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, మీరిద్దరూ చెప్పిన కథలు కేవలం మీ అనుభవాలు మాత్రమే. నిజానికి పాపాలు ఇంకా మోసాలు స్త్రీ పురుషులకు సంబంధించినవి కావు. వాళ్ళు చేసే పనులకు సంబంధించినవి. మంచి పనులు చేయాలా లేదా చెడ్డ పనులు చేయాలా అనేది మీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి తన కర్తవ్యాలను నిర్వర్తించకుండా ఇతరులను కష్టపెట్టడానికి ప్రయత్నిస్తే అతను పాపి అవుతాడు, లేదా ఇతరులకు సహాయం చేస్తే అతను పుణ్యాత్ముడు అవుతాడు. ఈ నియమాలు స్త్రీలకు బాగా వర్తిస్తాయని శ్రీకృష్ణుడు చెప్పగానే ఆ 2 కుక్కల అహంకారం నశించిపోయింది. దీంతో ఆ 2 కుక్కలు, ప్రభు, మేము కేవలం మా జీవితంలో కలిగిన అనుభవాలను ఉపయోగించి పాపులను నిర్ధారించాం. మేము చేసిన తప్పు మాకు అర్థమైందని శ్రీకృష్ణుడిని క్షమాపణ కోరుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు అహంకారాన్ని మరియు ఆవేశాన్ని విడిచిపెడితేనే నిజాన్ని మీరు తెలుసుకోగలుగుతారని చెప్పాడు. ఇంతలో శ్రీకృష్ణుడితో సత్యభామ ఇలా అంటుంది, ప్రభు, మీరు చెప్పినవన్నీ నిజాలే, కానీ ఈ సమాజంలో పురుషులకు స్త్రీలకు వేరు బాధ్యతలు అప్పగిస్తారు. ఇది భేదభావం కదా అని ప్రశ్నిస్తుంది. దేవి, ఈ భేదభావాలన్నీ మానవులు తయారు చేసినవే. ప్రకృతి ఎవరి పట్ల పక్షపాతం చూపించదు. ప్రకృతిలో ప్రతి ఆత్మ సమానంగానే జీవిస్తుంది. స్త్రీలు పురుషులు అనే భేదభావాన్ని చూపించిన వారు ప్రకృతి నియమాలను ఉల్లంఘించిన వారు అవుతారు. ఈ సంసారంలోని ప్రతి ఒక్క జీవి కూడా తను చేసిన కర్మల ద్వారానే నడుస్తుంది. ఇతరులకు మంచి కోసం తోడ్పడేవారు పుణ్యాత్ములు అవుతారు. ఇతరులను కష్టపెట్టాలని చూసేవారు పాపాత్ములు అవుతారు. స్త్రీ పురుషులిద్దరికీ ఈ నియమం వర్తిస్తుంది అని చెప్పగానే అక్కడ ఉన్న 2 కుక్కలు, ప్రభు, ఇప్పటి నుంచి మేము మంచి కర్మలు చేసి పుణ్యాత్ములుగా మారడానికి ప్రయత్నిస్తాం. అలానే ఆవేశాన్ని విడిచిపెట్టి నిజాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పగానే శ్రీకృష్ణుడు ఆ 2 కుక్కలను ఆశీర్వదించాడు. ఆ తర్వాత అవి అక్కడి నుంచి అడవికి తిరిగి వెళ్ళిపోయాయి.
కాబట్టి ఇతరులను నిందించే ముందు మన కర్మలను మనం చూసుకోవాలి. ఈ కథలో 2 కుక్కలు ఒకదాన్ని ఒకటి నిందించుకున్నాయి. కానీ శ్రీకృష్ణుడు వివరించగానే అవి చేసిన తప్పేంటో వాటికి అర్థమైంది. ప్రకృతి స్త్రీ పురుషుడు అనే భేదం చూపించకుండా అందరినీ కూడా సమానంగానే చూస్తుంది. ఈ పురుషులు ఎవరైనా సరే తమ కర్మలలో సత్యాన్ని, న్యాయాన్ని, ప్రేమను పాటిస్తే పుణ్యాత్ములు అవుతారు. ద్వేషాన్ని, అసత్యాన్ని, క్రూరత్వాన్ని పాటిస్తే పాపాత్ములు అవుతారు. ఈ విషయాన్ని స్త్రీ పురుషులిద్దరూ కూడా గుర్తుంచుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.